guys, welcome back to my YouTube channel. This is Yohana Mudra 33. Welcome back to another new video. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కీసరకి అయితే వచ్చినాం అనమాట. చిన్న పని మీద పని అయిపోయింది అండ్ జ్యోతకోళ్ళ ఇంటికి వచ్చినాం. ఎప్పుడు 1 అయిందా సార్ వచ్చేసరికి 1 అయింది కదా వచ్చేసరికి మళ్ళీ చిన్నగాని స్కూల్ దగ్గర పోయి చిన్నగాని తీసుకొచ్చినాం అండ్ వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు అనమాట. సో మేము బిల్డింగ్ పైన ఉన్నాం కదా, బిల్డింగ్ పైన నుంచి వ్యూ మొత్తం కొన్ని క్లిప్స్ తీస్తా చూడండి. ఆషాఢం కదా మైదాకి గెలుపుతారు. మేము ఇల్లు కట్టిన ప్లేస్లో 2023 సమ్మర్లో మొత్తం క్రికెట్ ఆడినాం. ఈ ప్లేస్ మొత్తం అప్పుడు మంచిగా ఉంటుండే, అంటే మొత్తం ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుండే, మంచిగా ఆడుకుంటుండే. ఇప్పుడు మొత్తం ఇల్లులు అయిపోయినాయి. అట్లనే మీ తమ్ముళ్ళు ఏ దగ్గర ఉంటారు కదా, మా తమ్ముడితో నేను ఉండొద్దా అని అంటుంది. సో ఫైనల్లీ శాన్వి ఏడ్చేసి సాధించింది అనమాట. ఉంటున్నాం, మార్నింగ్ లేచి వెళ్ళిపోతున్నాం. వీళ్ళందరూ కూడా పైకి తెచ్చేసారు, చల్లగా ఉంది వెదర్ అని చెప్పి. డాడీ వాళ్ళు అయితే బయటికి వెళ్ళినారు. ఇంతకుముందుకి ఫ్రెష్ అప్ అయినాం మేము. ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు బయటికి తీసుకోమంటే తీసుకోవతలేరు వాళ్ళు, అందుకని మేమే పోతున్నాం. చలో జ్యోతక్క లైట్ వేస్తుంది అనమాట స్టమ్మంకి వచ్చేసి రైట్. ఇది ఒక్కటేస్తే అంత వస్తుందా? ఇది ఒక్కటేస్తే సో రేపు నైట్ సండే రోజు రేపు నైట్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఓన్లీ పొద్దున వరకు ఇద్దాం అనుకున్నా, కాకపోతే రేపు కూడా మొత్తం తీసేద్దాం అనుకుంటున్నా. కీసర్లో అయితే ఇట్లా తిరుగుతున్నాం అనమాట రోడ్ల మీద. చలో వీళ్ళు ఎటు తీసుకోవచ్చురో కూడా తెలియదు మాకు. మసాలా పూరి అయితే తీసుకున్నా, పానీపూరి మళ్ళీ ఇంటికి పోతున్నాం. అందరికి గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడే లేచిన. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయిదాం. శాను చిన్న తీసుకుని ఇద్దాం. ఏమైంది రా పొద్దున పెళ్ళి అయిందంటే కదా మంచిగా. రే ఎందుకు కొట్టిందిరా మమ్మీ? చెప్పు ఎందుకు కొట్టింది చెప్పు. నాకు పెట్టాడు చెప్పింది కానీ ఎందుకు కొట్టింది మమ్మీ? మళ్ళీ వాడురా. నేను యాపకొమ్మతో దొంపుకుంటా అంటే మా అమ్మ వచ్చి యాపకొమ్మ దింపించిండు.
నైట్ ప్లాన్ చేంజ్ చేసుకురు. నేనైతే పడుకున్నా, వీళ్ళు పొద్దున్న లేచి చెప్తారు నాకు యాపరాల కంట. ఇప్పుడు మార్నింగ్ లేచి 6 వరకు అలా బొంగిలు ఉందాం అనుకుంటే ఇప్పుడు యాపరాల కంట. యాపరాల మా పెద్దమ్మమ్మ ఉంటుంది. పెళ్ళయింది, మంచిగా పెళ్ళయింది మంచిగా. అయ్యా డ్రెస్ కాదు డ్రెస్, అయ్యా బ్యాక్ ప్రింట్, అయ్యా అయ్యో. సో ఇప్పుడే స్నానం చేసిన అనమాట. ఇగ్నోర్ మై డ్రెస్, ఎందుకంటే డ్రెస్ నాకు లేవు కాబట్టి. ఈ షర్ట్ నాది చిన్నగా అయింది, షార్ట్ వచ్చేసి వద్దు. ఈ షర్ట్ ఏమో చిన్నగా ఉంది, షార్ట్ ఏమో ఇంత పెద్దగా ఉంది. అరే నీ అబ్బా వద్దు, ఇగ్నోర్ చేయండి. సీ దిస్ బ్లాక్ బెర్రీ. అయ్యా భయం వేస్తుంది అయ్యా. అయ్యా ఇవే తగ్గించుకుంటే మంచిది. చిన్న నిజం చెప్పు, చిన్న నేను తెల్లవునా అంటే బ్లాక్ ఉన్నాం అనుకో, నేనే తెల్లవునా కదా. షర్ట్ అయితే చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే అది మరీ చిన్నగా అయిపోయింది. ఇప్పుడైతే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నా డ్రెస్ బాగాలేదని చెప్పి ఒకటే ఎక్కిరిస్తుంది. ఏంది ఒకటే ఎక్కిరిస్తుంది చూడు. డాడీ అట్లా ఇయ్యక డాడీ ఓకే చూసిన ఎట్లా ఎక్కిరిస్తా. నేను ఎక్కువ దారం కాలు ఎవ్వరు రాలే. బయట ఊరన్నా ఇట్లా పోతుంటే నాకు ఇచ్చేది అనిపిస్తుంది. పర్స్ ఎత్తుకొని పోతుండు. ఎవరు పర్సు చూదకా డాడీ ఎవరు పర్స్ ఎత్తుకొని పోతుండు. ఎవరు పర్స్ ఎత్తుకొని పోతుండు డాడీ. ఏంటంటే యాక్షన్ రోడ్డు ఇక్కడ మమ్మీ రాలే ఏడుంది. దారి పర్సు తీసుకున్నాడు పెట్టాడు. పిల్ల పడగా చిల్లరేసి పంపి ఒక్క పూట వీడియో ప్రూఫ్ కూడా ఉంది. పర్సు డాడీ తీసుకోడు. యాక్షన్ ఏముంది ఆడు ఉంది చదగా పర్సు. అగో లాస్ట్ పెయిడ్ పర్సు. సరే అద్దరు ఎక్కి కూర్చున్నాం అంటారు. ఏడు కూర్చున్నా తెలుస్తలేదు. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అన్నారుగా. వచ్చి అందరం సప్పుడేగా కూర్చుంటే పొద్దున్న లేచి వెళ్ళిపోదామంటే 50 రోజులు పోదాం. ఫోన్ చేసి చెప్పు 10 గంటలకి. 10 గంటలకు వచ్చి పెద్దమ్మకి ఫోన్ చేయి మా అత్తమ్మకి ఫోన్ చేయి 10 గంటలకు చెప్తాడు. ముందే టెన్షన్ పడుతుంది. ఆ టైం ఫోన్ చేసి ఇంకా టెన్షన్ పడుతుంది. మమ్మీ ఫోన్ చేసి చెప్తుంది పెద్దమ్మకి వస్తున్నామని చెప్పి.
ఒకటే ఆడుతాడు నత్తోడు. ఏ నత్తి ఒకటే కొడుతున్నాం రా. పండ్లు చీ ఆ పండ్లు ఇయ్యాను ఇయ్యాను ఇవి ఒకసారి ఇయ్యాను ఇయ్యాను. మొత్తం పోతే చీరాల మొత్తం మా రిలేటివ్స్ అందరూ మా వాళ్ళందరూ ఇన్నో ఉంటారు. మేము మాది అసలేదు చీరాల, కాకపోతే భువనగిరిలో ఉంటాం. చీరాలలో మా వాళ్ళందరూ ఉన్నారు కానీ కాకపోతే ఎందుకు పోతామంటే ఇప్పుడు పోతే అటే అవుతుంది. అందుకని మనం వెళ్తాం కూడా ఆడికే పోతున్నాం. మొన్న కూడా పోదాం అనుకున్నాం, లాస్ట్ సండే చీరాలకి వద్దాం అనుకున్నాం, కాకపోతే రాలే. మళ్ళీ ఎప్పుడు అవుతుంది ఇచ్చేది అనిపిస్తుంది నడుచుకుంటూ పోతుంటే రోడ్డు మీద ఈ డ్రెస్తో. నాకు అసలు డ్రెస్సులు ఏం నచ్చలే. ఆడ మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏదో ఎన్నో చూసిరంట షాప్, ఆడికి పోతున్నాం. ఇక్కడ కొంచెం అసలు సైజ్ అయితే చిన్నగా అవుతుంది, లేకపోతే మొత్తం పెద్ద అవుతుంది. వీళ్ళు సామాన్లు తీసుకుంటారు, వీళ్ళు డ్రెస్సులు తీసుకోవట్లేరు. ముందే డ్రెస్సులు ఇప్పించి ఇలా సామాన్లు తీసుకున్నా బాగుండు. ఎందుకంటే రే తీసుకోపో, వీడియో పెడతా ప్యాంపర్. ఇది ఇప్పటికీ ప్యాంపర్ తీసుకుంటా. ఏంది ఇది ఇప్పటికీ ప్యాంపర్ వేసుకుంటారు. నడు, నువ్వు వేసుకుంటలేవా? నువ్వు వేసుకుంటావు, ఇప్పటికి వేసుకుంటావు. అయ్యా చిన్నగాడు 5 years 6 years కదా సార్ మీరు? 6 years ఇడు ఇంకా ప్యాంపర్ వేసుకుంటుండ. అయ్యా 6 years ఇడు ఇంకా ప్యాంపర్ వేసుకుంటుండ. అయ్యా ఇంకా వేసుకుంటుండు, ఇడు ప్యాంపర్ వేసుకుంటుండు. 6 years ఇడు 6 years ప్యాంపర్ వేసుకుంటుండు. ఇట్లా కొడుతుండు. అగో ఇట్లా అడ్డుగానితో మాట్లాడుతుండు చిన్నతోనే. నాకానికి గొడవ అయింది, అందుకే మేమిద్దరం మాట్లాడుకుంటలే. చూసిరు ఈ క్లిప్స్ ఇవన్నీ చూసిరు, ఇలా ఉన్నా తీసుకుంటారు. మళ్ళీ కొన్నిగా ఉన్నాయి ఎందుకు రాబోయే మళ్ళీ నీకు ఇది కావాలంటుంది. ఏదెందుకు? ఓహో ఇది కావాలంటుండు. ఇది అంట జేసీబీ అంట. జేసీబీ అదే గవేందుకు చేత ఇంకే వీళ్ళు వచ్చి చేస్తారు వీళ్ళిద్దరిని బొమ్మల గురించి. చూడండి నేను ఒక్కడు తీసుకోలే, నిజం చెప్తున్నాను. ఒక్కడు తీసుకోలే నేను. తీసుకురా నన్ను తీసుకోరా. చిన్నవాడి గురించి ఆలోచిస్తుంది డాడీ. ఒక బిల్లు అయిపోయింది దాంటుడు. అయ్యా జతగా బిల్లు అయిపోయింది దాంటుడు బాబాయ్ని. ఇక్కడ పెడుతుందా చిన్న చిన్నోడితో మాట్లాడతారు కానీ పోన్లే తమ్ముడు అని చెప్పి తీసుకొస్తున్నా. ఇదైతే లడ్డుగాని తీసుకున్నా. డాడీతో పంపిస్తారు ఇవన్నీ తీసుకున్నా. మా అమ్మ ఇంకా బాబాయ్ ఈ సామాన్లన్నీ డిక్కీలో పెట్టేస్తున్నారు. బిల్ వచ్చేసి 11,647 అయింది. డ్రెస్ ఇప్పమంటే ఇప్పిస్తలేడు, మళ్ళీ ఎక్కిస్తుండు. డ్రెస్ ఇప్పమంటే ఇప్పిస్తలేడు, ఎక్కిస్తుండు. ఇంకా మళ్ళీ చక్కెర పీలెత్తుకొచ్చిన వచ్చి వీళ్ళకు ఉడిపడి పెట్టుకోవా? పీలెత్తుకొచ్చి ఆమె వచ్చింది, ఆమె లాగు చూసినావా? ఆమె చూసినా ఎట్లుంది? ఆమె సరిగా చూసి జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. నీకో రూపాయి
ఆడ ఆట ఆడుకుంటున్నారు. నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది. ఒకటే ఏడిపిస్తారు, అందుకే బట్టలు తెచ్చుకోవడానికి పోతారు. అవు కట్ట తీసుకోండి, ఒకటి మంచి కట్ట తీసుకో. ఇంకా ఇంకో మళ్ళీ అంతే అంటే కట్ట తీసుకో. ఇట్లా ఎక్కడిస్తుండు. ముందులో వస్తుంది, ముందే అది ఎట్లా ముందల్లి వాడమ్మా. ఎందుకు ఇట్లా క్రిస్తులు ఏ మనిషి సిక్స్ అంటే అయింది, కాకపోతే 650 తీసుకుంటా అన్నది ఆంటీ. చలో రెడీ అయిపోయాయి మనీ. జ్యోతక తీసుకోగానే పోదాం. ఇప్పుడు హ్యాపీ, ఎందుకంటే మంచి బాగానే నాకు నచ్చినాయి. తీసుకున్నాం డ్రెస్ అయితే. నువ్వేం తీసుకోలేదు జ్యోతక? నేనైతే డ్రెస్ తీసుకున్నా. పాండ వెళ్ళిపోవాలి ఇంటికి, పోయి వేసుకోవాలి. ముచ్చట పెడుతురు ఇద్దరు మంచిగా. ఏమన్నా పడతాం. ఇదో అమ్మాయి నా డ్రెస్, షర్ట్ సపరేట్, ప్యాంట్ సపరేట్. నేను వేసుకున్నా, అది వేసుకొని చూపిస్తా. అమ్మడి కాడికి వచ్చినాము, చాలా వేస్తుంది అమ్మడి కాడ కొత్త డ్రెస్ అనుకోని. ఇదే అనమాట నా డ్రెస్. కొత్త డ్రెస్ అంటే అప్పటి నుంచి ఎట్లా ఏడిపించారు అని. మళ్ళీ పెద్దమ్మంటికి ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ బిల్డింగ్ పైకి వచ్చేది. ఎవ్వరింటికి పోయినా ఫస్ట్ బిల్డింగ్ పై పోతాను నేను, ఎందుకో తెలియదు. పోయి మొత్తం ఇట్లా మంచిగా ఉంది. అప్పుడు ఇంకా ఎట్లుండేనంటే ఇదంతా మొత్తము ఏమంటారు, దుమ్ము దుమ్ము, ఇట్లా 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 మొత్తం గలీజ్గా ఉంటుండే. ఓ వేస్ట్గా ఈ డబ్బా పడేసి ఇడే ఏం చేసింది చూదాక, డబ్బా వేసి పక్కన బిల్డింగ్ వేసి ఈడేసిండు. ఇప్పుడు అంటే అయ్యో జతకంటే పర్స్ ఎత్తుకోపోతాడు. ఇజ్జాని పర్స్ తీసుకుంటాక ఏడ బాబాయ్ అన్నం తిని వాకింగ్ అయితే చేస్తున్నా. ఇంట్లో డాడీ వాళ్ళు ఇట్లా అందరు తింటున్నారు. ఇది నేను, ఇది శాండ్విచ్, అది చిన్నగాడు, అది లడ్డుగాడు. వెళ్ళిపోతున్నాం అనమాట కీసరకి. కీసరకి పోయి జ్యోతకులను దించాలి. ఆడ దించేసి స్టార్ట్ ఇక బోనేది. మంచిగా కూర్చున్నావు అసలు, మంచిగా కూర్చుంటాడు. దాని వస్తు మేమే సరిపోతున్నా అంటే గీమ్ వస్తుందట. ఏడుంది మమ్మీ? అమ్మా నడుము కింద నడుము గుంజుతుంది. వీళ్ళైతే బుద్ధుడు బొమ్మ తీసుకుంటున్నారంట. లోపలికి వేరే అక్కడ ఉన్నారు. మేము పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. వచ్చే దగ్గరైతే జతక సాంప్రదాయిని సుప్పిని మొన్న ఏమంటుంది తెలుసా? ఫైనల్లీ కీసరకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడనే వ్లాగ్ కూడా క్లోజ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు భువనగిరికి పోయి ఏం చేసేది లేదు అట్లా అని చెప్పి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.